ఒకటే పేరు మంగపతి. శివాజీ గారు, ఎస్ ప్లీజ్. పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ స్వాగతం. దీనమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతాను, ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతాను 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 కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి. వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఓకే ఓకే ఓకే, వద్దు, అది లేదు, అది లేదు, అదేం లేదండి, లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నది. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు, నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపీని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పస్ట్ నుంచి వస్తుందని. అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగట్టే మనకు రాదు, అది పొగట్టం రాదు, ఇన్బిల్ట్లో లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది, రావట్లేదు. అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మంది. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా
తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొడితే 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 వెనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో, ఇవన్నీ ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేంటి, మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి.